వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మట్ల ఆదివారం గురించిన విశిష్టత దేవులారా, మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలలో యేసు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించడం, జయోత్సాహంతో ప్రవేశించడం అనేది 4 సువార్తలలో కూడా రాయబడి ఉన్నది. మార్కు సువార్త 11వ అధ్యాయాన్ని మనం మొదటి నుండి 11 వచనాలు మనం ధ్యానిద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బేతనియ అనే గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు, దానిని విప్పి తోలుకొని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడలా అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపెను. వారు వెళ్ళగానే వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను. దానిని విప్పుచుండగా అక్కడ నిలుచున్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు, గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లని యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలను దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునను పరిచిరి, కొందరు తాము పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. ఈ జయ ప్రవేశం చేసేటువంటి యుజోత్సాహంతో ఆయన యెరూషలేములో ప్రవేశిస్తాడు. ఇక్కడ ఈ మట్ల ఆదివారం యొక్క విశిష్టతలు మనం గమనించినప్పుడు దేవునిలారా, ఆయన యొక్క ప్రయాణం అనేది ఒలీవల కొండ దగ్గర నుండి అక్కడ బెత్ఫగే బేతనియ అనేటువంటి 2 గ్రామాల దగ్గర అక్కడ నుండి స్టార్ట్ అయింది. అంటే ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బేతనియ అను గ్రామంలో వచ్చినప్పుడు, ఆ గ్రామానికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు తన 2 శిష్యులను చూసి, మీ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళండి, వెళ్ళగానే అక్కడ కట్టబడినటువంటి గాడిద పిల్ల ఉంటుంది, దాని యొక్క కట్లు ఇప్పి నా యొద్దకు తీసుకురండి అని చెప్పాడు. అయితే ఎవరైనా ఏదైనా మిమ్మల్ని ఆటంకపరిస్తే అది ప్రభునకు కావలసిందని చెప్పండి, వెంటనే దాన్ని వారు తోలి పంపిస్తారు అని చెప్పాడు. వెంటనే యేసు ప్రభువారి శిష్యులు కూడా ఆ ఎదుటిన్న గ్రామానికి వెళ్ళారు. కట్టబడినటువంటి గాడిద పిల్లను ఇప్పుతుండగా ఆ ఒక వ్యక్తి, ఎందుకు మీరు ఏం చేస్తున్నారంటే, ఇది ప్రభుకు కావాల్సిందంటే వారు అనుమతించారు. సరే మీరు తోలుకొని వెళ్ళండి అని చెప్పినప్పుడు ఆ యొక్క గాడిద పిల్లను తీసుకొని వచ్చినప్పుడు, యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు దాని మీద వారు వస్త్రాలు వేసినప్పుడు యేసు ప్రభువారు దాని మీద కూర్చున్నాడు. ముందు వెనుక వారు ఆర్భాటంతో వసన్నా వసన్న జయం చెప్పారు. వారు బట్టలు దారి పొడుగున పరిచారు. అంత మాత్రం కాకుండా చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచారు. ఇది మనం చదువుకున్నటువంటి వచన భాగం. దీంట్లో ఆత్మీయ సత్యాన్ని మనం ఏం గ్రహించాలంటే, శిష్యులు వెళ్ళి ఏం పని చేశారు? కట్టబడి ఉన్న గాడిద పిల్ల దాని యొక్క కట్లు ఇప్పారు. కట్లు ఇప్పినది ఎవరు? శిష్యులు కదా. కట్లు ఇప్పి ఎవరి దగ్గర తీసుకొచ్చారు అంటే, గాడిద మానవ జాతికి సాదృశ్యంగా సూచనగా ఉంది. మానవ జాతికి సాదృశ్యంగా సూచనగా ఉంది. అంటే కట్టబడినటువంటి గాడిద పిల్లను దాని కట్లు ఇప్పి యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు, దాని మీద వస్త్రాలు వేసినప్పుడు యేసు ప్రభువారు దాని మీద కూర్చున్నాడు. ఆయన దాని మీద కూర్చున్నప్పుడు ముందు వస్తున్న వారు, వెనక వస్తున్న వారు ఏం చేశారు? ఓసన్నా ఓసన్నా అని జయం చెప్పుతూ వారు పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తూ వస్తున్నప్పుడు జనులందరూ కూడా యెరూషలేములోకి ప్రవేశించాడు. ఈయన గాడిదనే ఎందుకు ఒక సాధనానిగా, అంటే
గాడిద మీద ఎందుకు ఎక్కి ఆ యెరూషలేములోకి ప్రవేశిస్తూ ఉన్నాడు అని గమనించినట్లయితే అనేక మంది భక్తుల మరి దైవజనుల యొక్క వారి యొక్క వర్తమానాల్లో కావచ్చు, దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సత్యాన్ని ఆధారం చేసుకొని బోధించిన విషయాలు కావచ్చు. ఏమిటంటే, ఒక వ్యక్తి గుర్రం మీద ఎక్కి ఒక దేశం మీదకి, ఒక గ్రామం మీదకి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తి విద్యానికి వస్తున్నాడని గుర్తుపట్టుకోవాలి. లేకపోతే ఒక వ్యక్తి గాడిదని ఎక్కి ఆ ప్రాంతానికి వస్తున్నాడంటే ఆ వ్యక్తి విద్యానికి రాలేదు, ఆయన సమాధానం కొరకు, శాంతి నెలకొల్పుటకు ఆయన వస్తున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. కనుక యేసు ప్రభువారు తాను యెరూషలేములో ప్రవేశించక ముందు, యెరూషలేములోకి ప్రవేశించడానికి తాను వెనుకున్నటువంటి సాధనం ఏంటి అంటే, దాన్ని వెనుకున్నటువంటి వాహనం ఏంటి అంటే దేని ఎన్నుకున్నాడు? గాడిదను. గాడిద గుర్రంతో పోల్చుకుంటే గుర్రం తినేటువంటి 4 వంతులలో 1 వంతు మాత్రమే, పావుల భాగం మాత్రమే తింటుంది. తక్కువ తింటుంది, ఎక్కువ పని చేస్తుంది. అది ఏది? గాడిద. బరువైనటువంటి బరువులు మోయాలంటే గాడిద మోస్తుంది. అనేకసార్లు గాడిదను మనం వాడుతాం, తెలివి లేని జంతువుగా వాడతాం కానీ కాదు, కానీ అది తెలివైనది కూడా. గాడిద తెలివైంది. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం ఎన్నో వచనం? 3వ వచనం. ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలు జనులకు తెలివి లేదు. గాడిద సొంతవాని యొక్క దొడ్డి తెలుసుకుంటుందంట, తెలుసుకొని వస్తుందంట. అంటే గాడిదను వదిలిపెడితే అది మళ్ళీ తిరిగి ఇంటికి ఆ సొంతవాని యొక్క దొడ్డి తెలుసుకొని వస్తుందని వాక్యం చెప్పబడుతుంది. గాడిద బరువులు మోస్తుంది, అది తెలివైన జంతువు అని వాక్యంలో మనం చూస్తున్నా, దేవుని బిడ్డలారా. అంత మాత్రమే కాకుండా ఈ గాడిద తక్కువ తిని ఎక్కువ పని చేస్తుంది. కానీ ఎక్కువ తిని పని చేయని వాళ్ళు ఎట్లుంటారు? గాడిద నుండి తక్కువ తింటే ఎక్కువ పని చేస్తుంది. దాంతో మనం పోల్చుకుంటే తక్కువ తింటుందంటే ఎక్కువ పని చేస్తుందంట, బరువులు మోస్తుందంట. బరువులు. సో గాడిద అది ఎలా అంటే, దేవుని బిడ్డలారా, జకరియా గ్రంథం ప్రవచనం ఉంది. యేసు ప్రభువారిని గురించి, ఆయన జననము గురించి, ఆయన యొక్క మరణము గురించి, ఆయన పునరుత్థానం గురించి ప్రవచనాలు ఉన్నాయి. ఎన్ని ప్రవచనాలు ఉన్నాయంటే 400 ప్రవచనాలు దాదాపు ఉన్నాయి. ఈ 400 ప్రవచనాలలో యేసు ప్రభువారు ఆయన గాడిద మీదే వెక్కి యెరూషలేములో ప్రవేశిస్తాడని జకరియా ముందే ప్రవచించాడు. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీ రాజు ఎలా అంట? నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అంటే ఏమిటంట? మన ఈ రాజు గురించి ఏం చెప్తున్నాడు? నీతి గల రాజు, రక్షణ అనుగ్రహించేటువంటి ఆయన. దేవుని గురించి చెప్తున్నాడు అక్కడ. జకరియా ఏం చెప్తున్నాడు? నీ దగ్గరకు వచ్చేటువంటి ఈయన రారాజు, నీతిగల రాజు, ఈయన రక్షణ అనుగ్రహించే రాజు. కనుక ఈయనను బట్టి మీరు ఉల్లాసించుడి, సంతోషించుడి అని ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల కిందటనే జకరియా యేసు ప్రభువారి యొక్క జయప్రవేశం యేసు ప్రభువారి యొక్క జయప్రవేశం యెరూషలేములో ప్రవేశించే విషయాన్ని గురించి ప్రవచించాడు. కనుక తండ్రి అయిన దేవుడు తన కుమారుని అభిషేకిస్తున్నటువంటి దినంగా
రాజుగా అభిషేకిస్తున్న దినంగా వాక్యంలో మనం చూస్తున్నాం. దావీదు మహారాజు తన కుమారుడు సొలొమోనును రాజుగా చేయటానికి అక్కడున్న అధికారులకు ఆజ్ఞాపించారు. కంచెర గాడిద ఎక్కించి నా కుమారుని మీరు రాజుగా నేను ప్రకటిస్తున్నాను, మీరు రాజుగా ప్రకటించి అక్కడ చెప్పండి అని చెప్పాడు. చూడండి, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం 33 నుండి 34 వచనాలు. మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం 33 నుండి 34 చదువుదా. అంతటా రాజు మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి, ఎక్కడ ఎక్కించి? గుర్రం మీద ఎక్కించాడు. ఏమన్నా కంచెర గాడిదని ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును అక్కడ ఇశ్రాయేలు మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగును గాక అని ప్రకటించండి. రాజైన సొలొమోను చిరంజీవును గాక ప్రకటన చేయండి అంటున్నాడు. ఇశ్రాయేల్ వారి మీద. కనుక ఈ వాక్యంలో మనం చూసినప్పుడు సొలొమోను అని రాజుగా అభిషేకించినప్పుడు అతన్ని ఎక్కడ కూర్చోబెట్టారు? గాడిద మీద, కంచెర గాడిద మీద. మన యోబు భక్తునికి ఎన్ని గాడిదలు ఉన్నాయి? లెక్క పెట్టాలనా? చూడాలి నా వాక్యం. ఎన్ని గాడిదలు ఉన్నాయి? 300 లేకపోతే ఎన్ని? మొదటి అధ్యాయం యోబు గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనం చూడండి. ఎన్ని గాడిదలు గుర్తుపెట్టి. ఎన్ని ఒంటెలు ఉన్నాయి? ఎన్ని ఎద్దులు ఉన్నాయి? ఎన్ని 500. దేవుని బిడ్డారా, ఆ రోజులలో ఎక్కువగా ఎద్దులు, గొర్రెలు, మరి ఒంటెలు, గాడిదలు, ఇది పశు సంపద. యోబు భక్తునికి ఉన్నటువంటి ఎన్ని ఉన్నాయి? ఆడుగాడిదలు 500. అంటే ఎక్కువ పశు సంపద ఉంటే వారు ఎక్కువ ధనవంతులు. ఈ రోజులలో గమనించినప్పుడు చాలా ధనవంతులు వాళ్ళ ఇళ్ళల్లో కుక్కలను పెంచుతారు, బాగా విలువైన కుక్కలను. వాళ్ళ దగ్గర ఎన్ని బాగా కాస్ట్లీ కుక్కలు ఉంటే వాళ్ళ దగ్గర బాగా ధనవంతులు. ఆయన రాజుగా, ఆయన సాత్వికుడుగా, రారాజుగా, దీన మనసు కలిగి అంటాడు. సాత్వికుడై ఈ నీతి రాజు, ఈ సాలేము రాజు, ఆయన గాడి మీద కూర్చొని యెరూషలేముకు వస్తున్నప్పుడు జనులందరూ కూడా ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు? ఆర్భాటంతో ఏం చేశారంట? ఓసన్నా జయం, ఓసన్నా జయం అని ఆర్భాటంతో కేకులు వేస్తున్నారు. ముందు ఉన్నవారు, ముందు వస్తున్నవారు, వెనుక వస్తున్నారు, మధ్యలో. ఇంకా యెరూషలేము నుండి కొంతమంది ఏం చేశారంటే ఖర్జూరపు మట్టలు పట్టుకొని వాళ్ళు కూడా ఈ గుంపులో ప్రవేశించారు. వారు కూడా ఈ గుంపులో ప్రవేశించారు. అయితే దేవుని బిడ్డారా, యేసు ప్రభువారు ఆయన యెరూషలేముకి వెళుతూ ఉన్నప్పుడు అందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఆర్భాటంతో ఆయన ఊరేగిస్తున్నారు. యెరూషలేములో ప్రవేశించగానే అందరికీ కలవరం కలిగింది, ఎవరు ఈయన అని. వారు యెరూషలేము ఎలుపట ఒలీవల కొండ దగ్గర ప్రారంభమైనటువంటి యాత్రలో అంతవరకు జరిగినటువంటి ఆ ఊరేగింపులో ఎప్పుడైతే యెరూషలేములో ప్రవేశించారో, ప్రవేశించిన పిమ్మట వెంటనే వారి స్వరం మారింది. ఎవరైతే ఊరేగించారో, ఎవరైతే ఆర్భాటంతో కేకులు వేశారో వారు తిరిగి యేసు ప్రభు వారిని ఏమన్నారు? సిలువ వేయమని కేకలు వేశారంట. ఏమని వేశారంట? సిలువ వేయాలని. అంటే మనిషి ఏమైనా మారచ్చు. అందుకే యేసు ప్రభువారు మనుషుల గురించి జాగ్రత్త పడు అని చెప్పాడు.
ఊరేగించిన వారే, ఆర్భాటంతో కేకులు వేసిన వారే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మెస్సియానని గుర్తిరక, వారు గుర్తుపట్టలేక, యేసు ప్రభువుని గురించి చెప్పినటువంటి లేఖనాలను అర్థం చేసుకోలేక ఏమన్నారు? సిలువ వేయము, సిలువ వేయము అన్నారు. దేవుని పిల్లరా, మనం చూసినట్లయితే కానీ వీరు సిలువ వేయము, సిలువ వేయము అని వాడంటే చిన్నపిల్లలు మాత్రం ఓసన్న ఓసన్న అని వారు పాట పాడుతూ గంతులేస్తున్నారు. అంత మాత్రమేం కాకుండా యెరూషలేములో ప్రవేశించినప్పుడు అనేక అద్భుత కార్యాలు చేశాడు దేవులారా. చూడండి దేవులారా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుదాం. 15-16 వచనాలు చదువుదాం. చదవండి. మత్తయి సువార్త. ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి అని దేవాలయంలో కేకలు వేయచ్చు చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి, మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుల యొక్కయో చంటి పిల్లల యొక్కయో నోట స్తోత్రము సిద్ధింపచేసి తిని అను మాట మీరు ఎన్నడూ చదవలేదా అని వారితో చెప్పి, గుడ్డివారును కుంటివారును ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. కాగన ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలు, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకులు వేయుచున్న చిన్న పిల్లలను చూసి కోపముతో మండిపడి. చిన్నపిల్లలు ఏం చేస్తున్నారు? చిన్నపిల్లలు ఏం చేశారు? ఇక్కడ ఏం చేశారు? ఎందుకు కేకలు వేసినారు? ఎవరు చెప్పారు వాళ్ళకి కేకలు ఏమని? ఎందుకు కేకలు వేసినారు వాళ్ళు? చిన్నపిల్లలు కేకలు వేస్తున్నారంట. ఏ విషయంలో కేకలు వేస్తున్నారు? ఏ విషయంలో వారు కేకలు వేశారు? దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు ఏమన్నారట? దావీదు కుమారుడికి జయము అని చెప్పారా పిల్లలకు? ఒరే, యేసు ప్రభువులో ఈ యొక్క యెరూషలేముకి రాగానే, దేవాలయం దగ్గర రాగానే మీరందరూ ఏమనాలో తెలుసా? దావీదు కుమారునికి జయం అని కేకలు వేయని చెప్పారు వీళ్ళకు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ప్రేరేపించే కొలది వారు ఏం చేస్తారంటే, ఆ చిన్నపిల్లలు దావీదు కుమారునికి జయం అని కేకలు వేస్తున్నప్పుడు యాజకులకు అది గిట్టలే. ఎందుకు జయము? వారు చూశారు చిన్నపిల్లలు అనేక స్వస్థత కార్యాలు, గుడ్డివారు చూడడం, చెవిటివారు వినడం, అనేక స్వస్థత కార్యాలు బలంగా జరిగాయి, గొప్పగా జరిగాయి. అది చూసి చిన్నపిల్లలు దేవుని స్తుతిస్తున్నారు. యాజకులు అన్నారు, వీరు చూడ ఏం చేస్తున్నారో, వీరు కంట్రోల్ చేయి అని అడిగారు. ఒకవేళ వారు మౌనంగా ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పాడు. అందుకే ఈ చిన్నపిల్లల పండగ. ఏం పండగ? మట్లాదివారం చిన్నపిల్లల పండగ. పాపం చిన్నపిల్లలు కనపడలే ఈరోజు మనకి ఎక్కువ మంది. చిన్నపిల్లలు పెద్దలు అయిపోయారు మన సంఘంలో. సండే స్కూళ్ళు పిల్లల యొక్క పండగ. దేవుని పిల్లరా, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క నోట స్తోత్రము సిద్ధింపచేసితివి. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్క నోట ఏముంది? స్తోత్రం. మనం అనలేకపోతున్నాం స్తోత్రం అని. వాళ్ళు అంటున్నారు స్తోత్రం అని. చిన్నపిల్లలు ఆరాధిస్తే పరిపూర్ణంగా ఆరాధిస్తారు, పరిపూర్ణంగా విశ్వాసంతో దేవుని అడుగుతారు. వారు రే ప్రార్థన చేయరా బాబు అంటే ప్రార్థన చేస్తాడు. చిన్న ప్రార్థనైనా విశ్వాసంతో చేస్తాడు. ఒకసారి ఒక అబ్బాయి ప్రార్థన చేయనైనా అంటే ABCDEFGH అంటాడంట. ఎందుకునైనా అలాగ ABCలు చదువుతున్నావు ప్రార్థన చేయమని అంటే, దేవుడే ఇవన్నీ పదాలుగా కూర్చుకుంటాడు అని అన్నాడంట. దేవుడే ఇవి పదాలుగా కూర్చుకుంటాడు, మాటలుగా కూర్చుకుంటాడు అని విశ్వాసం. చిన్నపిల్లలకు ప్రార్థన చేయమన్నప్పుడు వారు ఎలాంటి కల్మషం లేకుండా ప్రార్థన చేస్తారు. దేవుని స్తుతించమంటే దేవుని స్తుతిస్తారు, హల్లెలూయా చెప్పమంటే హల్లెలూయా చెప్తారు. ఇది ఇంటికి మామయ్య వచ్చాడు నమస్తే చెప్పండి నమస్తే చెప్తారు. కానీ నమస్తే చెప్పన్నారు, ఒరే మామ వచ్చాడు కాలుతదనురా అని చెప్తారు మన వాళ్ళు.
మనం చెప్పానులే, నమస్తే పెట్టని చెప్తాం. తమాషకి ఏం చెప్తారు? తమాష కూడా చేయడానికి లేదు, క్రమశిక్షణ నేర్పాలి. బాలురేకయు చంటి పిల్ల యొక్క నోట స్తోత్రము సిద్ధింపచేస్తే అని అనుమాట మీరెన్నడూ చదవలేదా అన్నాడు ప్రభువారు. ప్రవచనం ఉంది, వీరి రీతిగా స్తోత్రం చెల్లిస్తూ దేవుని ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నారంటే చిన్నపిల్లలు, వీరిని గురించి ముందే ప్రవచనం ఉంది, మీరు చదవలేదా అని యేసు అంటున్నాడు. దాని ప్రవచనం ఉంది, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంది, చదవండి కావాలంటే. బాలురేకయు చంటి పిల్ల యొక్క నోట స్తోత్రం సిద్ధింపచేస్తే అను మాట మీరు ఎన్నడూ చదవలేదా? కీర్తనలు 8వ అధ్యాయం 2వ వచనం చదవండి. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయటకయ్యే నీ విరోధులను బట్టి బాలురు యొక్క చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ఉందా లేదా దేవులరా? ప్రవచనం ఉందా లేదా? కనుక యేసు ప్రభు వారి యొక్క మరణాన్ని గురించి, యేసు ప్రభు యొక్క జననము మరణము పునరుత్థానాల గురించి ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు నెరవేర్పి యేసు ప్రభు వారు ఆయన గురించి ఈ యెరూషలేములో ఆయన జయోత్సాహంతో యెరూషలేములో ప్రవేశించేటువంటి ఆ సన్నివేశాన్ని గురించి, ఆ సందర్భాన్ని గురించి జకరియా కూడా ప్రవచనం చేశాడు. కనుక ఆయన శాంతిని చాపించడానికి ఫ్రాన్స్ నియంత అనేటువంటి ఒక దైవజనుడు చెప్పాడు దేవుడారా. ఫ్రాన్స్ నియంత అనేటువంటి నెపోలియన్ బోనాపార్టీ అనే వ్యక్తి అంట, ఆయన అన్నాడు, ఇదిగో మేము ఖడ్గము తీసుకొని రక్తం చిందించి మేము రాజ్యాలను స్థాపించితే యేసు ప్రభువారైన రక్తం ఒలికించకుండా, ఖడ్గం పట్టుకోకుండా, రక్తం ఒలికించుకోకుండా మానవ హృదయాల్లో ఆయన రాజ్యాన్ని స్థాపించాడని చెప్పాడంట. ఆయన వచ్చాడంటే తన రాజ్యాన్ని ఎలా స్థాపించాడు? మానవ హృదయాలలో తన రాజ్యాన్ని స్థాపించాడు. మేమందరం కూడా ఖడ్గాలు పట్టుకొని రక్తం చెందిస్తే, భూమి మీద రక్తం ఒలికిస్తే, ఆయన అలా చేయలేదు. ఖడ్గం పట్టుకోలేదు, రక్తం చిందించలేదు. ఆయన మానవ హృదయాల్లో శాంతిని అనేటువంటి రాజ్యాన్ని నెలకొల్పాడని. యెరూషలేములోకి ఆయన ప్రవేశించడం ఎందుకంటే ఆయన కార్యం ఉంది. ఇంకా ఆ తర్వాత ఆయనను శిలువకు అప్పగించడం, శిలువలో ఆయన మన కోసం ప్రాణం పెట్టడం, ఆ విషయాలన్నీ కూడా జరుగుతాయి. కనుకనే మట్లాదివారి యొక్క విశిష్టతలో దేవుడా శిష్యుల పండగ అని కూడా శిష్యులు కూడా ప్రభువును ఆరాధిస్తారు. లూకాసు వార్త 19వ అధ్యాయం 37-38 వచనం కూడా మనం చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయం 37-38 వచనాలు చదువుదాం. ఒలివ కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహము సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దంతో దేవుని స్తోత్రం చేయసాగారు. దేవుని స్తుతించారు, స్తోత్రించారు, ఆరాధించారు శిష్యులు కూడా. అంటే ఆయన చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి దేవుని బిళ్ళారా. చివరిగా దేవుని బిళ్ళారా, వారు కొంతమంది దేవుని బిళ్ళారా ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను స్తుతించారు, ఆయన ఆరాధించారు, ఆయనను కొనియాడారు. ఖర్జూరపు మట్టలు దేనికి గుర్తు అంటే సంతోషానికి, విజయానికి సాదృశ్యం. కనుక ఒక్క విషయంలో మనం గమనించాలి దేవుడారా, ప్రాముఖ్యంగా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభువారు ఆయన యెరూషలేములోకి జయప్రవేశం చేస్తున్నప్పుడు ఆయన గాడిద మీద ఎక్కి వచ్చాడంటే ఆయన శాంతిని అనుగ్రహించడానికి, శాంతిని నేలుకొల్పటానికి అని దేవుడారా. అబిగైలు కూడా ఏం చేసింది? అబిగైలు గురించి తెలుసా దేవుడారా? ఎవరు ఆమె? నాబాలు భార్య. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయంలో ఉంటుంది. ఈ నాబాలు భార్య. నాబాలు ఎలాంటి వాడు? మోటువాడు, మొరుటోడంట, దుష్టుడంట,
దుర్మార్గుడు అంట. దుర్మార్గునికి ఎలాంటి మంచి భార్య దొరికిందో చూడండి, అబీగైలు. ఈ అబీగైలు దావీదుని ఎదుర్కోవడానికి, దావీదుని ఎందుకు ఎదుర్కోవాలి? ఈ నాబాలు యొక్క గొర్రెల మంద అడవిలో మేస్తున్నప్పుడు దావీదుతో ఉన్నటువంటి ఆ సైన్యము కాపులాగా ఉందంట, ఏ నష్టం జరగకుండా. ఈ నాబాలు దావతు చేసుకుంటున్నాడు ఇంటికాడ బాగా. ఆ దావతు చేసుకునే సమయంలో దావీదు చెప్పాడు, ఇదిగో నాబాలుకు మనం సహాయం చేశాం కదా, అతని గొర్రెల మందలు మనం కాపాడుతూ వచ్చాం కదా, ఈరోజు ఇంట్లో దావతు చేసుకుంటున్నాడు. గొర్రెల యొక్క బొచ్చు కత్తిరించే సమయమున వారు ఏం చేస్తారంటే పెద్ద పండగ చేస్తారు. ఆయన పండగ చేస్తున్నాడు, సెలబ్రేషన్ చేస్తున్నాడు, దావతు చేసుకుంటున్నాడు, కొంచెం భోజనం మన కోసం అడగండి అని పంపిస్తే ఈ నాబాలు ఏం చేస్తాడో తెలియదు, దుష్టుడు. ఎవరు పంపించారు మిమ్మల్ని? ఆ దావీదు ఎవరు? ఆ యెషే కుమారుడు ఎవరు? నా ఆహారం ఎందుకు ఇవ్వాలి అన్నాడు. వారు పాపం ఆహారం అడిగితే ఇవ్వనందుకు వారు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి దావీదుని తెలియజేసినప్పుడు అయితే కత్తులు తీసుకోండి అన్నాడు. ఆయన ఏం చేశాడు? కత్తులు తీసుకోమని చెప్పాడు. కత్తులు తీసుకొని బయలుదేరి వస్తున్నప్పుడు ఈ విషయము ఆ ఇంట్లో పనివాడమ్మ, మా యజమానుడు చాలా మోటువాడు, మాట వినడు. మేము అడవిలో గొర్రెలు కాస్తున్నప్పుడు ఎంత మాకు కాపుదలు ఇచ్చారో తెలుసా? కొంచెం ఆహారం అడిగితే నీ ఇవ్వలేదు. దావీదు సామాన్యుడు కాదమ్మా, కత్తులు తీసుకొని వస్తున్నావు, నువ్వు ఏం చేస్తావు మాకు తెలియదు, ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తావో నీకే ఈ సమస్య ఎట్లా తెలుస్తావు, ఈ సమస్య వచ్చిపడింది, ఎలా ఏ చర్య తీసుకుంటావో నువ్వే అమ్మా సరేనేమని అడిగినప్పుడు ఆమె ఏం చేసింది? ఆహారం సిద్ధపరచుకొని గాడిద మీద ఎక్కి వెళ్ళిపోయిందండి. ఆ వాక్యాన్ని మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. అబీగయలు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు అంటే అబీగయలు దావీదును కనుగొని గార్ధబం మీద నుండి త్వరగా దిగి గాడిద మీద ఎక్కువ అంటే ఏమేమని గాడిద మీద ఎక్కువ వస్తుందంటే సమాధానంగా వస్తుందని దావీదు అనుకోవాలి. ఏమొస్తుందేమి? అక్కడ దూరంగా ఉండగానే అబీగయలు ఏం చేసిందంటే గాడిద మీద దిగి వెళ్ళి ఏం మాట్లాడింది? దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, పాదాలు పట్టుకుంది. ఇట్లా, నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచుము. తప్పు ఆయన చేశాడు, అదే నేను చేసినట్టు అనుకో. తెలివిగల స్త్రీ, బుద్ధిగల స్త్రీ కదా. మొరటోడు చేసిన పనికి, దుష్టుడు చేసిన పనికి ఏమేమి చేస్తుంది? ఈ దోషం నాదని ఎంచు. నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము. నీ దాసురాలైన నన్ను మాట్లాడిను. నీ దాసురాలైన నేను చెప్పు మాటలను ఆలకించుము. అనక ఆ రీతిగా దావీదు దగ్గరికి వెళ్ళి, దావీదు భక్తుని దగ్గరికి వెళ్ళి సమాధానపడి రావలసిన కీడు రాకుండా, ఆ ఖడ్గం రాకుండా ఆమె వేడుకుంది. అయితే అలాగైతే దేవుడే తీర్పు తెచ్చుగాక దావీదు అన్నాడు. నాబాలు అంతే రాయిలాగా అయిపోయాడు, చనిపోయాడు. దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి మరణిస్తాడు అంతే. కనుక మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు యెరూషలేము యొక్క జయప్రవేశం అనేది మనం గమనించినప్పుడు ఆయన గుర్రం మీద వెళ్ళలేదు, ఒంటె మీద వెళ్ళలేదు, గాడిద మీద వెళ్ళాడు. ఆయన శాంతిని స్థాపించడానికి, సమాధానం ఇవ్వడానికి. జకరియా 9:9 ప్రవచనము నెరవేరింది. కనుక యేసు ప్రభువాని గురించి ప్రవచనాలు అనేక 400 ప్రవచనాలు దాదాపు నెరవేరుతూ వచ్చాయి. కనుకనే ఈ దినమున మనం దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభు మన కొరకు రక్షణ ప్రసాదించడానికి ఆయన ఏం చేశాడు? గాడిద మీద ఎక్కి వచ్చాడు. రెండవ టైంలో గాడిద మీద ఎక్కి రాడు, ఆయన గుర్రం మీద వస్తాడు.
మంచిది. దేవుడు వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, స్తోత్రం. మీ ఘనమైనటువంటి నామాన్ని వచ్చి వందనాలైనా ఎత్తబడిన వాక్యం నాయన అది మా యొక్క ప్రభా జీవితాల్లో ఫలించే విధంగా సహాయం చేయమని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచిన మా పరమ తండ్రి, ఆమేన్.